వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. అలాగే తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ గురించి కానీ నందమూరి తారక రామారావు గారి గురించి కానీ ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఆబాల గోపాలను ఎవరినైనా అలవోకగా చెప్పేస్తారు. అంతగా తెలుగు ప్రజల హృదయాల్లో తెలుగు ప్రజల్లో మమేకమైంది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అయితే ఆ పార్టీని మరింత పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం అవుతుందా, అలాగే ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా అక్కడక్కడ ప్రతిపక్షాలు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అలాగే తెలంగాణలో ఏం జరుగుతున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే కిషోర్ గారు, మనం తెలుగుదేశం పార్టీ గురించి ఎంత డిస్కస్ చేసినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అది ఒక మహాగ్రంథంగా ఉంటుందన్నమాట. అంటే ఆ పార్టీ ఔన్నత్యం అలాంటిది, ఆ పార్టీ స్థాపించడం అనుకున్న కృషి కూడా అలాంటిదే. అయితే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తెలంగాణలో బలపడే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలోనే. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టలేదు, బీజేపీ పార్టీ తెలంగాణలో పుట్టలేదు, బీఎస్పీ పార్టీ తెలంగాణలో పుట్టలేదు, టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కానీ పోయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం అనేది తెలంగాణలో పుట్టింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలంగాణ ప్రజలకి ఆదరణలో పొందుకునే పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ రానున్న రోజుల్లో అత్యంత శక్తివైన పార్టీగా మారబోతుంది. అసలు బాబు గారు మనసులో ఏముంది తెలంగాణ మీద? ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో పార్టీ అనేది పునరాభివృద్ధి చేయడం కోసం బాబు గారు కూడా కష్టపడుతున్నారు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మంచిగా చేసినారు. ఇప్పుడు రానున్న రోజులో అత్యంత తొందరలోనే ఉంది. ఖచ్చితంగా దీనికి అధ్యక్షులు పెట్టబోతున్నారు, స్టేట్ కమిటీ వేయబోతున్నారు, అంతేకాని పార్లమెంట్ కమిటీలు వేసి అత్యంత తొందరలోనే దీన్ని బలోపేతం చేయబోతున్నారు. కమిటీల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పటికే మీడియాలో కొంత మీకు కూడా ఒక కీలకమైన పదవి దక్కుతుందని అంటున్నారు. దాని మీద ఏంటి మీ స్పందన ఏంటి? సార్, ఈ రోజున తెలుగుదేశం పార్టీలో మనకి పదవి దొరికినా దొరకపోయినా కార్యకర్తగా ఉండడం అనేది మన అదృష్టం. ఈ రోజున మేము అంత అదృష్టంగా భావించాం కాబట్టి తెలుగుదేశం ఉన్నన్నాళ్ళు, మేము ఉన్నన్నాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటాము. దాని ఆ జెండాని మేము భుజం మీద మోసుకొని తిరుగుతాము. అంటే మీరేం ఆశించట్లేదా? అంటే పార్టీలో ఒక కీలకమైన పదవి వస్తే ఇంకా మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంటుంది కదా? కార్యకర్తగా ఉన్నా సరే ఈక్వల్ టు ఎమ్మెల్యే పరిస్థితి ఉంటుంది. మాకు తెలుగుదేశం అంత గౌరవం ఇస్తారు. ఇప్పుడు ఈ రోజున చాలా మంది పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎందుకు తెలుగుదేశం నుంచి విడిపోయాం, మహిళలు అయితే తెలుగుదేశంలో దక్కిన గౌరవం మాకు ఇక్కడెక్కడా లేదు, అది తెలుగుదేశం అంటే మా పుట్టింటి పార్టీలా ఉందని చెప్పి వాళ్ళు కూడా భావించే పరిస్థితి. సో అందుకని మేము ఇక్కడ ఎవ్వరం కూడా కమిటీల గురించి కానీ, ఎవరం కూడా అధికారం గురించి కానీ లేదా పదవుల గురించి కానీ మేము ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. కేవలం కార్యకర్తగానే ఉంటాము, కార్యకర్తగానే ముందుకెళ్తాం. అంటే ఏదైనా కీలక పదవి వస్తే యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్ గా ఇప్పుడు మనకి నిజంగా ఇస్తారు. మీడియాలో కొన్ని చోట్ల వినిపిస్తుంది కిషోర్ గారికి ఒక కీలకమైన పదవి వస్తుందని. సార్, ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, మనకి కీలకమైన పదవి వస్తే ఖచ్చితంగా అది అలంకారం కాదు, బాధ్యత. మనం ఈ రోజున దాన్ని బాధ్యతగా తీసుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలం, పార్టీని కూడా అభివృద్ధి చేయగలం, మనం కూడా మంచి పేరు అనేది అప్పుడే వస్తుంది. అవును, అంటే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మీకు ఒక మంచి గుర్తింపు ఉందనేది కూడా ఒక టాక్ బయట. సార్, ఇప్పుడు లోకేష్ గారి దగ్గర ఉన్నా, బాబు గారి దగ్గర ఉన్నా, లేదా మా నందమూరి సుహాసిని గారి దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా సరే ముందు మన కృషిని వాళ్ళు గమనించిన తర్వాత అది మన అదృష్టం. ఎందుకంటే చాలా మంది, నాతో పాటు ఎంతో మంది, కొన్ని వేల మంది కార్యకర్తలు కష్టపడతా ఉంటారు. అందులో కొంతమందికి మాత్రమే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మనకు వచ్చిందనుకోండి, అది మన అదృష్టం అంతవరకు. ఓకే, నిన్న మొన్నటి జూబ్లీ హిల్స్ బైపోల్లో యాక్చువల్గా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. అయితే ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఉన్నాయి. మొన్న బైపోల్లోకి వచ్చేసరికి టీడీపీ అంత సపోర్ట్ చేయలేదనే టాక్ బాగా బలంగా వినిపిస్తుంది. ఏంటి రీజన్ ఏంటి? సార్, ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం 1,50,00,000 మంది జనాభా ఉన్నారు. అందుట్లో 1,00,00,000 మంది వరకు కూడా వచ్చింది ఆంధ్ర వాళ్ళే ఉంటారు.
80 లక్షల నుంచి 1 కోటి వరకు అందరూ ఆంధ్రాలో ఉంటారు. ఇందుట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే బీఆర్ఎస్ లో ఉన్న 80% అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వీళ్ళందరినీ ఏంది నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అంటే, నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర మట్టుకు తెలుగుదేశం అని చెప్తారు. ఓకే, అర్థమైనా సార్? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్డీఏ కూటమి కేవలం ఆంధ్రాకి మాత్రమే పరిమితమై ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనేది ఇంకా బలపరచలేదు, దాని గురించి ఆలోచించడం కూడా లేదు. ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం మనం కూటమిలో భాగంగా సంధి ధర్మం కింద వాళ్ళ అభిష్టాల మేరకు మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో కూటమి ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజున బీజేపీ పరిస్థితి చూసాం మనం, జూబ్లీహిల్స్ లో ఎంత తక్కువ మెజారిటీ వచ్చింది అనేది. దానికి కూడా అనేక కారణాలు ఉండొచ్చు. అంటే సపోజ్ మీరు సపోర్ట్ చేయకపోవడం వల్ల తక్కువ మెజారిటీ ఉండొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది గత 3 సార్లు కూడా తెలుగుదేశం, అంటే 3 సార్లు అని కాదు, ఇంత ముందు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం అనేది చక్కటి మెజారిటీతో గెలిచిన పరిస్థితి చూసాం. అంతేకాకుండా ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసిన పరిస్థితి చూసాం. ముస్లిం సోదరులు కూడా తెలుగుదేశం పార్టీ మీద అత్యంతమైన అభిమానం అనేది చూసాం మనం. ఇవన్నీ కూడా ఈ దృష్ట్యా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటేనే అక్కడ గెలుస్తుందని కూడా బీజేపీ నమ్మింది. ఈ రోజున ఖచ్చితంగా అధిష్టానంలో కూడా చర్చలు మొదలైనవి. తెలుగుదేశానికి ఎంత వెయిటేజ్ ఉంది, ఎందుకు మనం తెలుగుదేశాన్ని అశ్రద్ధ చేస్తున్నామని కూడా వాళ్లే గమనించారు మొట్టమొదటిగా. అంటే మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అభ్యర్థించలేదా? అంటే వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదా? బీజేపీ వాళ్ళు మమ్మల్ని అడగలేదు సపోర్ట్ చేయమని అడుగుంటే ఖచ్చితంగా మేము చేసేవాళ్ళం. ఎందుకని అదే వ్యూహాత్మక తప్పిదమా? అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా వాళ్ళ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే బీజేపీకి మాకు అత్యంత మెజారిటీ వస్తుందని చెప్పి వాళ్ళు గమనించారు, ఖచ్చితంగా అందుకని పోటీ చేశారు. ఈ రోజున వాళ్ళ మెజారిటీ దృష్టిలో కూడా చేసుకుంటారు. డిపాజిట్లు రాలేదని, డిపాజిట్ కూడా రాలేని పరిస్థితి వచ్చింది. అది ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అత్యంత తొందరలో వాళ్ళు కూడా ఇది వస్తారు. ఎందుకంటే రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వీటిలో అక్కడ కూటమి ఇక్కడ కూడా కూటమి లాగా ఫామ్ అయ్యి ఇక్కడ కూడా మరి పోటీ చేసే అవకాశం ఉందా జిహెచ్ఎంసీలో? సార్ ఇప్పుడు బీజేపీ అనేది కేంద్రంలో ఉంది, మేమందరం కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. మేము కానీ జన సైనికులు కానీ అందరూ కూడా కూటమిలో ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ యొక్క సూచన మేరకు మేము పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కొన్ని రాష్ట్రాల్లో. ఎందుకంటే ఆంధ్రాలో ఎలాగో ముఖ్యమంత్రి సీట్ అనేది తెలుగుదేశానికి వచ్చింది కాబట్టి, ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అభివృద్ధి అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, బీజేపీ స్నేహపూర్వకమైన పరిస్థితుల్లో ముందుకెళ్ళాలి కాబట్టి మనం అక్కడ కూడా గొడవ పడకుండా వాళ్ళ ఆలోచనల మేరకు, వాళ్ళ సూచనల మేరకు ముందుకు కొనసాగుతాం. అంటే జిహెచ్ఎంసీలో అవకాశం ఉంది కూటమిగా? ఉండొచ్చు. దానికి ఏంటి పరిస్థితి, ఎలా వెళ్ళాలి, మనం ఏ విధమైన సూచన చేయాలి, ఏ విధమైన మన కార్యనిర్వహణ ఎలా చేయాలన్నది మొత్తం కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. అత్యంత తొందరలో అవి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది.